అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చూడండి, నేను వేసుకున్న ఈ బ్లౌజ్ గురించి చెప్పాలనేసి అనుకుంటున్నా. ఈ బ్లౌజ్ మీకు గుర్తుందా అండి? మనం ఫస్ట్ ట్రేస్ ఎలా చేసుకోవాలి, మార్కింగ్ ఎలా చేయాలి అనేది ఈ బ్లౌజ్ గురించే అండి చెప్పింది నేను. మీకు ఒకవేళ ట్రేసింగ్ ఎలా చేయాలో అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసేయండి, మీకు ఎలా ట్రేస్ చేసుకోవాలో తెలిసిపోతుంది. నేను దీన్ని చాలా సింపుల్గా చూడండి, ఇలా ఒక లైన్ పూస మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో చూడండి. ఇలా ఒకటేమో సిల్క్ థ్రెడ్ తోటి మళ్ళీ దాని చుట్టూ కూడా ఇలా పూస వర్క్ అనేది వేసేసాను. మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా హెవీ లుక్ అనేది ఈ బ్లౌజ్కి వచ్చేసిందండి. నాకైతే సూపర్గా నచ్చేసింది. మీకు ఎలా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత చెప్పేసేయండి. చూడండి, లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది కదా. నాకైతే సూపర్గా నచ్చేసింది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా వేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. అందరికీ హాయ్ అండి. ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా, 1 రూపీ కాయిన్ పెట్టేసి దీంట్లో నేను ఇప్పుడు సిల్క్ థ్రెడ్ ఎంత అంటే 4 లైన్స్ తీసుకున్నా అండి. దాన్ని ఫోల్డ్ చేస్తే మనకు 8 లైన్స్ వస్తుంది కదా, అలా 8 లైన్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్. నేనైతే ఇక్కడ మల్టీ కలర్ యూస్ చేస్తున్నా అండి, ఏ శారీకైనా యూస్ అయ్యేటట్టుగా. చూడండి, మీకు ఎలా స్టిచ్ చేయాలో అనేది నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇలా 4 లైన్స్ తీసుకొని మనము లవంగం కుట్టు అనేసి అన్నాం కదా, అది ఇట్లా 2 సార్లు తిప్పుకోవాలండి. 2 టైమ్స్ తిప్పుకొని ఒక చెమ్కీ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. చూడండి, చెమ్కీ కనిపిస్తుంది కదా క్లియర్గా. ఈ చెమ్కీని నీడిల్కి ఇలా పెట్టేసుకొని ఆ సర్కిల్ లోపలనే చేసుకోవాలండి. ఇది ఆ సర్కిల్ లోపలే ఇలా నీడిల్ని అనేది కిందికి దింపేసుకోవాలి. చూడండి, ఎంత నీట్గా పడిపోయింది కదా. మళ్ళీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో చూడండి, ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. 2 టైమ్స్ ఇలా తిప్పేసుకొని ఒక చెమ్కీ అనేది నీడిల్కి పెట్టేసుకొని దానికి ఆపోజిట్గా ఆ సర్కిల్ మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ సర్కిల్ లోపలే ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ రింగ్ కానీ ఇంకా ఫ్రేమ్ కానీ ఏది పెట్టట్లేదు కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ తోటే దీన్ని ముడతలు రాకుండా ఇలా నీట్గా సరి చేసుకుంటూ చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ వాటి మధ్యలో అంటే మనము ప్లస్ గుర్తు పెడతాం కదండి, ఆ టైప్లో ఇలా చేసుకోవాలి. సేమ్ 2 టైమ్స్ తిప్పుకోవాలి. చెమ్కీ అనేది నీడిల్కి పెట్టేసుకొని ఆ సర్కిల్ లోపలే మనం ఎక్కడ ఏ డైరెక్షన్లో తీసుకోవాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్లో లోపలికి పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకోవడం వల్ల మనకు ఇది చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా నీడిల్ని కిందికి దింపేసుకొని స్లోగా మీరు ఇలా దింపేసుకున్నారంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఎలాంటి ముడి పడిపోకుండా. మనకు తెలుసు కదండి, సిల్క్ థ్రెడ్ ఎక్కువ తీసుకుంటే ముడి పడుతుంది అని. కొంచెం మనము చూసుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా ముడి పడకుండా వచ్చేస్తుంది. ఇలా ప్లస్ గుర్తు అనేది మనకి ఈజీగా అక్కడ కనిపిస్తుంది కదా. ఇలా నేను ప్లస్ గుర్తు పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా కిందికి దింపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటి మిడిల్ పార్ట్స్లో మళ్ళీ 4 ఇవి కూడా సేమ్ ప్లస్ గుర్తు లాగానే, కానీ మనం ఆల్రెడీ ప్లస్ గుర్తు ఒకసారి పెట్టేసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు వాటి మధ్యలో వేసేస్తున్నా. చూడండి, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా నీట్గా కూడా ఉంటుందండి. నేను అవుట్పుట్ ఎలా వస్తుందో అనేసి అనుకున్నాను, కానీ చాలా నీట్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. పింక్ కలర్ బార్డర్ ఉన్న ఏ శారీకి కూడా ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిపోద్దండి. నేను అసలు ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడము, చాలా అంటే చాలా లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో. ఈజీగా ఇంట్లో కూర్చొని వేసుకోవచ్చండి, టీవీ చూస్తూనో, లేదంటే ఖాళీ టైంలో. నాకు ఇది వేయడానికి 3 డేస్ పట్టింది. 3 డేస్ కూడా నేను 9 to 10 అంటే నైట్ పిల్లలు అందరు తిన్న తర్వాత 9 నుంచి 10 వరకు 3 డేస్ వేసుకున్నాను. 3 డేస్ కూడా 1 అవర్ స్పెండ్ చేసి వేసాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, చాలా త్వరగా కూడా అయిపోతుందండి. చూడండి, మనం ఇక్కడ మీకు క్లియర్గా కనిపించాలి అని నేను ఇలా
తీసుకొని చెప్తున్నాను. చూడండి, ఆ సర్కిల్ లోపలే కిందికి దింపేసుకోండి. దింపేసుకొని దారాన్ని ఇలా లాగేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మీరు లాగడం కూడా మళ్ళీ గట్టిగా లాగొద్దండి. గట్టిగా లాగడం వల్ల ఏమవుతాయంటే ముడతలు పడిపోతుంది. ఊరికే ఇలా వదిలేసేయండి. కిందికి ఈ చెంకి పెట్టేసి నీడిల్ని కిందికి పెట్టేసిన తర్వాత మామూలుగా కిందికి లాగేయండి దారాన్ని. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను ఇంకొక దారాన్ని ఇలా పట్టేసుకున్నా చూడండి వేలుతోటి. అది మనకు ఏమవుతుందంటే అంటే అది డిస్టెన్స్ పెట్టుకోవడానికి యూస్ అవుతుందండి. ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ తిప్పేసుకొని ఇలా ముడి వేసేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఫ్లవర్ అయితే కంప్లీట్ అయింది కదా. నేను ఇంకా కొంచెం అది హైలైట్ చేయడం కోసము ఇక్కడ షుగర్ బీడ్స్ వైట్ పూసలు అనేది తీసుకున్నా అండి. సేమ్ కలర్ షుగర్ బీడ్స్ కలర్ మామూలు థ్రెడ్ తీసుకొని చూడండి, ఇప్పుడు వాటి మిడిల్లో మనకు గ్యాప్ కనిపిస్తుంది కదా మనం వేసుకున్న ఫ్లవర్కి. ఆ మిడిల్లో 4 షుగర్ బీడ్స్, ఒకటి వైట్ పూస ముత్యము ఒకటి తీసుకున్నా చూడండి. 4 ఇలా మనము ఇక్కడ ఓన్లీ నార్మల్ నీడిల్తోటే స్టిచ్ చేస్తున్నామండి. ఎలాంటి రింగు లేకుండా. అసలు ఎంత నీట్గా వచ్చిందో ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. 4 షుగర్ బీడ్స్ తీసుకున్నా, ఒకటి వైట్ పూస తీసుకొని ఆ మిడిల్లో మనకు సర్కిల్ ఉంది కదండి, ఆ సర్కిల్ ఎడ్జ్కి పెట్టేసేయండి. చూడండి, ఇలా పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. నేను వెంటనే పక్కదానికి కూడా మళ్ళీ కిందికి పైకి వేయకుండా పక్కకి వెంటనే లాగేసుకున్నా. మీరు ఒకవేళ వెంటనే అలా రాలేదు అనుకుంటే ఫస్ట్ కిందికి వేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ దగ్గర పైకి తీసేసుకోండి నీడిల్ని. ఇలా చూడండి, 4 షుగర్ బీడ్స్, ఒక పూస ఇలా తీసేసుకొని కిందికి దింపేసుకోవడమే అండి. ఇక్కడ మనకి ఏం లేదు. ఇక్కడ ముడత రాకుండా మన వేళ్ళతో ఆ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈ డిజైన్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇది అసలు స్టిచ్చెస్ ఏవి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. అసలు బయట వీటికి వేలు పెట్టి చేయించుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల అసలు ఇంత లుక్ వస్తుందని నేనైతే అనుకోలేదంటే ఈ టైపు నేను ఎప్పుడు వేయలేదు. మిర్రర్స్ స్టిచ్ చేసుకున్నా, ఇంకా మొత్తము షుగర్ బీడ్స్తో మగ్గం వర్క్ లాగా స్టిచ్ చేసుకున్నా, కానీ ఇలా ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఈ మోడల్స్. అందుకోసమని నేను ఇలా వేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలి అని నేను మీకు చూపిస్తున్నా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చినవి అయితే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీకు నచ్చినాయో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇచ్చే ఆ కామెంట్ వల్ల నేను ఫర్దర్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఫ్లవర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. ఇది జస్ట్ నాకు 10 మినిట్స్లో అయిపోయిందండి. 10 మినిట్స్లో ఒక ఫ్లవర్ అనేది విత్ పూసలతోటి కంప్లీట్ అయింది. చూడండి, ఇలా నీట్గా ఒక్కటి ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ తర్వాత చాలా నీట్గా వస్తుందండి. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. నేను ఇలా ఈ ఫ్లవర్ మొత్తము ఇలా పూసలు ఇంకా ఈ కలర్ థ్రెడ్స్ తోటి సిల్క్ థ్రెడ్స్ తోటి ఇలా కంప్లీట్ చేసేసాను. అసలు లుక్ అయితే మాత్రం చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను లాస్ట్కి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉన్నాయి అనేది. మీరు చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. చూడండి, ఇలా తీసేసుకొని మిడిల్లో గ్యాప్ కనిపిస్తుంది కదండి, ఆ గ్యాప్లో కూడా ఒక ముత్యం అనేది వైట్ పూస అనేది నేను స్టిచ్ చేసుకున్నాను. చూడండి, ఎంత నీట్గా అనిపిస్తుంది కదా. చూడండి ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.